హాయ్ అండి. నేనైతే ఇంకా ఆవళ్ళు బెల్లం గారెలు వేద్దామని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయింది. అందుకోసమే ఇంకా అయితే తెప్పించుకున్నాను అనమాట. అసలు మా ఊళ్ళో చికెన్ కర్రీలోకి అయితే గారెలు వేసుకుందామని తెప్పించాను. మేము పొట్టు మినపప్పు అయితే ఎక్కువ వాడమండి, ఓన్లీ మినపగుళ్ళే వాడతామండి. అది కూడా ఇడ్లీలో గట్టని. ఇడ్లీలోకి ఇంకా ఈ కడిగే ప్రాసెస్ ఏమి ఉండదు, టైం అయితే ఎక్కువ పడుతుంది కదా అని చెప్పి పిల్లలతో కుదరదని చెప్పేసి నేను మినపగుళ్ళు అయితే వాడతానండి. ఇలా ఎప్పుడైనా గారెలు పండగలు గారెలు గట్ట వేసుకున్నాకే పొట్టు మినపప్పు తెచ్చుకుంటామండి. పొట్టు మినపప్పు టైం ఎక్కువ పడుతుంది గారెలు గట్ట అయినా కూడా అండి. కాకపోతే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది వీటితో చేయడం వల్ల, అయితే కనుక రుచి ఎక్కువ ఉంటుంది. అదే అదే మినపూలు తీసామనుకో పెద్ద టేస్ట్ అనిపించదు, నాకు ఇష్టం ఉండదండి. దాంతో ఓన్లీ ఇడ్లీకి మట్టుగా యూజ్ చేసుకుంటానండి. ఇది కష్టమైన ఏమైనా పండుగలు అప్పుడు కూడా నేను ఇలాగే పొట్టు మినపప్పు నానబెట్టుకొని చేసుకుంటాను అనమాట అండి. అలాగే ఈ రోజు కూడా ఇంకా సండే వేయలేదు కాబట్టి ఆ రోజు ఫంక్షన్కి వెళ్ళాం కదా, ఇంకెందుకులే అని చెప్పేసి చేయలేదు. ఇంకా మార్నింగ్ ఎక్కువ పెట్టుకొని ఇంకా మళ్ళీ ఫంక్షన్ గట్టి తిరగాలి కదా, ఎందుకులే అని చెప్పేసి ఆ రోజు చేయడం మానేసి నేనైతే ఇంకా నైట్ అయితే చేశానండి. సోమవారం నైట్ చేసిన మాట ఇది. నైట్ అయితే ఈజీగా అయిపోద్ది గారెలు ఒకటే కదా అనుకున్నాను, కానీ చాలా టైం అయితే పట్టిందండి. నేను 10:30 ఆ టైంకి అయితే స్టార్ట్ చేసాను, 12 అయితే అయిపోయిందండి. ఎందుకంటే నేను ఇడ్లీ పిండి అన్ని రుబ్బుతున్నాను అనమాట, దానివల్ల లేట్ అయిపోయిందండి. ఈ పప్పు అయితే శుభ్రంగా కడిగేసుకొని నీట్గా కడిగేసుకున్నాను. కాకపోతే ఇది మరీ పొట్టంతా పోకలేదులేండి. మన గార్లిక్ కాబట్టి పర్లేదు, అక్కడన్నా పర్లేదు, కానీ ఇడ్లీకి మాత్రం మొత్తం పోవాలన్నమాట అండి. శుభ్రం క్లీన్ చేసుకున్న తర్వాత అయితే కనుక నేనైతే ఇంకా లోపల తెచ్చేసుకొని బెల్లం అయితే ఫస్ట్ అయితే ముక్కలు కొట్టేసుకొని పాకం పట్టాలి కదండి. అందుకోసం అయితే నేనైతే ఫస్ట్ అయితే కరిగించేసుకున్నాను బెల్లాన్ని అండి. మధ్య మధ్యలో చిన్న చిన్న రాయలు ఉంటాయి కదా, అదే చిన్న చిన్న పుల్ల ముక్కలు లాంటి గట్ట ఉంటాయి కదని చెప్పేసి నేనైతే ఇలాగ చేసుకున్నాను. మళ్ళీ అదే ప్యాన్ శుభ్రం కడిగేసి మళ్ళీ పైన ఇట్టేసి ఈ వాటర్ అంటే అందులో పోసేసి పాకం పట్టుకున్నానండి. పిల్లలు తింటారు కదా, అందుకనే మామూలుగా అయితే ఒకసారి డీమార్ట్లో తెచ్చుకున్న బెల్లంలో ఏముండదు, బయట కొన్న బెల్లంలో అక్కడ ఉంటుందండి. చెరుకు ముక్కలు ఉంటాయి కదా, చిన్న చిన్న పీసులు కింద, అవి మళ్ళీ గొంతులు కట్టి ఇరుక్కుంటే చిన్నపిల్లగా అని చెప్పేసి నేను మళ్ళీ ఆయన్ని వడపోసుకొని మళ్ళీ తర్వాత అయితే పాకం పట్టుకున్నాను. గ్యాస్ అయితే కొంచెం చిన్నగా ఉండడం వల్ల అయితే తొందరగా అవ్వట్లేదండి. పక్కన అయితే పిండి అయితే రుబ్బుకుంటున్నాను అనమాట నేనైతే అండి. పిండి అన్ని అదే రుబ్బేసుకొని తీసుకున్నాను అనమాట అండి. అదే పక్కన గిన్నెలో పెట్టేసుకుని పెద్ద బౌల్లో పెట్టేసుకున్నాను నేను. ఇంకా తర్వాత అయితే స్టార్ట్ చేస్తాను. కవర్ ఉంది కదా, ఈ కవర్ తీసాను అనమాట. ఈజీగా వచ్చినాయి గాలి అయితే ఈజీగా వచ్చాయి, కానీ టైం అయితే పట్టిస్తుంది. గ్యాస్ చిన్నగా ఉంది, ఇదైతే మీడియం సైజులో ఉంటుంది, ఆ టైంలో వస్తుంది అనమాట అండి. పెద్ద గ్యాస్ అయితే రావట్లేదు. ఇంకా సరే చెప్పేసి ఇంకా ఎలాగైతే వేసేసాను, కష్టపడి ఎలాగ వేసాను కరెక్ట్గా. అవుతే ఇదంతా పండు అయితే టైం అయిపోయిందండి. నాకైతే పిల్లలు కూడా పడుకోలేదు, భోజనం కూడా తినలేదండి. నేనైతే పాకం ఆ పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మరుగుతూనే ఉంది, కానీ ఇంకా కట్టేసాను అనమాట. పాకం దగ్గర పడిపోద్ది అని చెప్పేసి ఇంకా గ్యాస్ మీద ఉంది కదా, వేడికైతే దగ్గర పడుతుంది కట్టేసి అనమాట. కట్టేసి పాకంలో వేసేస్తున్నాను, వేడి అండి. ఆవాళ్ళు అయితే అలాగైంది, కానీ ఇలాగైతే కనుక పాకంలో వేస్తే గమ్మున అయితే పాకం పీల్చుకుంటుందండి. బాగానే ఉంటాయి టేస్ట్ కూడా. కాబట్టి ఇందులో ఒకటి అయితే నేను వేయలేదు, లవంగాలు ఉంటాయి కదా, యాలక్కాయలు ఉంటాయి కదండి, అదైతే నేను వేసుకోలేదు అనమాట. యాలక్కాయలు లేవు అనుకోకుండా వేసాను కదా, ఇది ఇంకా మా అత్తగారిని తెమ్మన్నా ఉంటాయి ఇక్కడ, ఇంటికి వెళ్ళిపోయారు కాబట్టి ఇంక నేను యాలక్కాయలు లేవు, అందుకోసం ఇంకా మామూలుగా అయితే యాలక్కాయలు పౌడర్ వేయకుండా చేశానండి. ఇంకా అదొక్కటే కదా మిస్ అయిందని చెప్పేసి ఇంకా మామూలుగా వేసాను అనమాట. ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసింది. ఆయిల్ అయితే సరిపోదు అనుకున్నాను నేను, ఆయిల్ అయితే చాలా తక్కువ ఉందండి, నేను చూసుకోలేదు అనమాట. ఇంకా తర్వాత వేద్దామని ఇంకా మా ఆయనగారు డ్యూటీ నుంచి రాదు, లేట్ అయిపోద్ది, అందుకోసమే నేనైతే ఇంకైతే మా ఆయనగారు లేట్గా వస్తారు కదా డ్యూటీ నుంచి, ఇంకా ఆ టైంకి ఎందుకు ఇంకా లేట్ అయిపోద్దని చెప్పేసి అనుకున్నమాట అండి. మజ్జిగ అయితే మేము పెరుగు అయితే ఇది సొంతంగా తోడుపెట్టుకున్న పెరుగు అండి. ఇంకా నేను ఆ పెరుగు కూడా ఒక 1/2 లీటర్ దాకా ఉంది, కానీ కాకపోతే మా ఆయనగారు మధ్యాహ్నం లెస్ చేసి ఇచ్చానమాట, ఇంకా చూసుకోలేదు. ఈ పెరుగు అయితే ఉంది, కాకపోతే మీకు మనం పెరుగు వేసి ఇలా సిలికేచ్చు, కానీ నా దగ్గర సిలికించే లేదు, పైకి ఇలా తొరిపోమనుకోండి పెద్దగా చిన్న ముక్కల కింద ఉంటుంది గడ్డల కింద. ఇంకా అందుకే నేను మిక్సీలో కొట్టేసి అందులో వేసేసానండి. ఇంకా గారెలు అవుతూనే ఉన్నాయి. పక్కన అయితే పాకం పెట్టేసి తర్వాత అయితే పోపు కూడా పెట్టుకున్నాను. లాస్ట్కి అయితే దగ్గరికి అయితే వచ్చేసిందండి. గారెలు అయితే అయిపోతున్నాయి. తర్వాత వచ్చేసి ఇంకా నూనె కూడా అయిపోయింది, చూసారా, అది బాగానే కరెక్ట్గా నూనె అయిపోగా మాకు ఒక కూరకు 2 కూరలకి అయితే ఆయిల్ అయితే మిగిలిందండి. నేను సరిపోదేమో అనుకున్నానండి అసలనే, అంటే మామూలుగా ఎక్కువ ఆయిల్ ఉంటే 1 లీటర్ ఆయిల్ దాకా ఉంటే కనుక మనం ఫాస్ట్గా అయిపోద్ది. ఎందుకంటే ఈ మునగాలి కదా గారెలు అయితే కనుక నేను ఎక్కడ అంటుకుపోతే ఏటనుకున్నాను, కానీ బాగానే ఏమీ అంటుకోకుండా బాగానే వచ్చేయండి. చివరిని వేసింది మాత్రమే అక్కడ అంటుకుపోయింది, కానీ మామూలుగా అయితే బాగానే వచ్చాయి. పాకం గారెలు అయితే అన్నీ అయిపోయినాయి, రెడీ చేస్తానమాట అండి. ఇది పంటగా ఏమీ లేదు, కానీ ఏదో సాదాగా చేసుకుని తిందాం అనిపించింది. అంటే చికెన్ ఆదివారం గారెలు వండుకుందాం కదా అని తెప్పించిన పప్పు అయితే ఇలా చేశానండి నేను. మధ్యలో వెళ్ళి ఇంకా లాస్ట్కి వచ్చింది అన్నప్పుడు బాగా గుమ్మం అనిపించి మళ్ళీ స్నానం చేసి వచ్చానండి నేను. అసలు ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటాక వెళ్ళి స్నానం చేసి వచ్చాక ఇవన్నీ స్టార్ట్ చేశాను నేను. ఎందుకంటే వేడిలో అసలు ఉండలేం కదా, ఈ వంటగదిలో మరీ అసలు ఉండలేము. అందులోకి మా ఆయనగారు వచ్చారండి. ఇంకా అప్పుడే కరెక్ట్గా 11:12 అయిపోతుంది టైం అయితే కనుకండి. లేట్ అయిపోయింది మాట సీజన్ వల్ల అయితే. ఇంకా సరే అని చెప్పేసి
ఇంకా మా అతిథులు చూసారా మొహంకి ఎలా రాసుకుందో బొట్టెట్టేసుకుంది మాట. నేను ఈ లోపల ఇక్కడ పని చేసుకుంటుంటే అన్న చెల్లి ఇద్దరు లోపల అలా చేస్తున్నమాట అండి. లాస్ట్గా పిండి అయితే అయిపోయింది. నేను నూనె కూడా అయిపోద్ది అనుకో, నూనె సరిపోదేమో, పిండి ఎక్కడ మిగిలిపోద్ది అనుకున్నాను. ఏదో ఇడ్లీ పిండి కట్టంటే ఏదైనా చేయొచ్చు కానీ ఇలా గారెల పిండి మిగిలిపోతే ఏం చేయాలి, మళ్ళీ పొద్దున్న మళ్ళీ దాన్ని రుబ్బాలా అనుకున్నాను. కానీ బాగానే కరెక్ట్గా సరిపోయిందండి. తర్వాత లోపల అయితే పోపు వేస్తున్నాను అనమాట. దానికి ఆవళ్ళు వేసాను కదండి, ఆవిడకైతే పోపు పెట్టుకున్నానండి. ఇంకా నా దగ్గర అయితే ఆవళ్ళనైతే కనుక మనకి ఇవన్నీ పోపులు అయితే వేసాను కానండి. మామూలుగా పోపుని నెక్స్ట్ పచ్చిమిర్చి ఎండుమిరగాయలు అన్నీ వేసుకోవాలి. పచ్చిమిర్చి లేవండి, అయిపోయినాయి మటన్ని. తర్వాత వచ్చేసి ఇంకా అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు, అల్లం ముక్కలు కూడా లేవు, ఆ రెండు లేవు మాట. ఇంకా సరే లేవు కదా అని చెప్పేసి వేసేసాను. ఇంకా మనకే కదా ఇంట్లోకి అని చెప్పేసి అల్లం ముక్కలు కట్టేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఘాటుకి. ఇంకా తర్వాత అయితే ఎండుమిర్చి వేసుకున్నాను, తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇంక అంతే, నా దగ్గర ఉన్న ఐటమ్తో నేనైతే వేసుకున్నాను. నేను కొంచెం జీలకర్ర మాత్రం జల్లాను లాస్ట్ని అయితే కనుక. ఇంకా ఓన్లీ ఆ రెండు మిస్ అయినాయి, ఈ యాలక్కలు ఒకటి మిస్ అయింది అంతే అండి, ఇంకేం కాదు. కాకపోతే మేము ఎప్పుడు చేసుకుని ఇంట్లో ఏం చేసుకోము, పెద్ద పూజలు కట్టినప్పుడు మాత్రమే చేస్తానండి. ఇది మా అబ్బాయి వస్తామా అని అడుగుతుంటాడు, పాకం గారు వేయమ్మ ఇది అంటే ఆవిడ పెద్ద ఇష్టం ఉండదంటే పాకం గారు వేయ అని అడుగుతారు అత్తమని. ఇంకా అందుకని నేను చేసిన వాటిని ఇందులో సాల్ట్ అయితే చూసుకోవాలండి, కలిపేసుకొని సాల్ట్ చూసుకోవాలి. ఎందుకంటే గారెలో కూడా సాల్ట్ వేస్తాం కాబట్టి సరిపడగా ఈ మజ్జిగకి సరిపడగా వేసుకుని సరిపోద్ది. ఇది ఇంకా చిక్కకుంటే బాగుంటుంది, ఇంకా పెరుగు అయితే లేదు. నేను ఆల్రెడీ పాలు అయితే తోడు పెట్టాను, మార్నింగ్ అయితే కలిపేద్దామని చెప్పేసి నేనైతే ఇంకా వేయలేదు మాట అండి. ఓన్లీ ఇది చల్లారేకైతే వేస్తానండి. ఒకసారి అలాగే వేడి మీద వేయడం వల్ల అయితే ఇరిగిపోయినాయి పాలండి, అందుకే కొంచెం లైట్గా చల్లారేకైతే వేసేసి కొంచెం పసుపు కూడా వేసేయండి, ఆయిల్లోనే వేసేసి శుభ్రం కలిపేస్తున్నమాట అండి. పుల్లల పొయ్యి మీద వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది. కానీ ఇంకా మనకి ఇక్కడ ఈ సిటీలో పుల్ల పొయ్యి ఎక్కడ వస్తుంది, పుల్ల పొయ్యి మీద సూపర్గా ఉంటాయండి ఇవైతే కనుకండి. గారెలు అయినా కూరలు అయినా ఏమన్నా రుచిగా ఉంటాయి మాట అండి. చిన్నప్పటి నుంచి అదే పుల్ల పొయ్యి మీద తిని పెరిగిన వాళ్ళము. ఇప్పుడైతే ఈ గ్యాస్లు కట్టారు, మా అమ్మగారు గట్ట గ్యాస్లు గట్ట వచ్చి కాదండి, ఓన్లీ పుల్ల మీద వంట చేసేవారు మాట అండి. ఇలా జరిగింది మొత్తానికి అయితే అండి. ఇంకా మొత్తానికి అన్నీ లాస్ట్కి అయిపోయేటప్పటికి చూసారా ఇంకా గారెలు అందులో వేస్తున్నాను. గారెలు వేడిగా ఉన్నాయని చెప్పేసి కొంచెం చల్లారేగా అయితే గారెలు వేసాను. ఈ మజ్జిగ ఇలా ఉండడం వల్ల బెటర్, బాగా చిక్కగా ఉన్నా పీల్చుకోదు. ఇంకా మార్నింగ్ ఎలాగా పెరుగు అయితే తోడు పెట్టాను కాబట్టి ఆ పెరుగు అయితే నేను మళ్ళీ దానికైతే వేసానండి. కొంచెం పెరుగు అయితే మళ్ళీ కొంచెం మిక్సీ కొట్టి కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ దాంట్లో కలిపిన మాట అండి. ఎందుకంటే మళ్ళీ కొంచెం పెరుగు లాగేసుకుంటుంది మార్నింగ్ కల్లాని, ఇంకైతే లాగేసుకుంటాం. వంటగది పరిస్థితి చూసారు ఎలాగుందో. మొత్తం ఏ పిండి వంటలు చేసినా ఎప్పుడు ఏం చేసినా కానీ వంటగది పరిస్థితులు అయిపోద్ది మాట అండి. పండగలు ఎప్పుడైనా కానీ ఒక 4-5 వంటలు చేసాం, ఇంకా అయిపోద్ది మాట అండి. ఇంకా గ్యాస్ మీద అంతా పిండి అంతా పడిపోయింది. ఇంక ఇవన్నీ మార్నింగ్ లేసి క్లీన్ చేసుకోవాలండి. తర్వాత ఇంకా వాళ్ళు ఇప్పుడైతే చేయాలంటే అవ్వదు, ఇప్పుడు దాటిపోయింది, ఇంకా భోజనం కూడా చేయాలి. ఇంకా నైట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి పడుకున్నానండి. ఇవి మార్నింగ్ తీసిన మాట అండి. దీంట్లో కొంచెం ఇంకా మజ్జిగ బాగా కలిపి వేసిన మాట చెప్పారు కదా, మిక్సీ కొట్టి వేసాను. ఇవన్నీ పాకంగాలన్నీ బాగానే ఉన్నాయి, పాకాలు బాగా పట్టేయమాట. ఇంకా పాకం అడుగుని చాలా ఉందండి, టేస్ట్ అయితే బాగుంది. మీరు ఎవరైనా అదే ఆల్రెడీ అందరికి గారెలు వచ్చి ఉంటాయి, నచ్చితే కనుక లైక్ ఇవ్వండి. నా సార్ చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.